వార్తలు కాకుండా నిజమైన సమాచారం, రాజకీయాలు కాకుండా ప్రజా చైతన్యం. ఇదే మా లక్ష్యం, ఇదే మా ప్రయాణం. వెల్కమ్ టు ఫస్ట్ న్యూస్. జనసేన ఓ ఉద్యమం, ఓ నడక, ఓ ప్రజా సంకల్పం. పవన్ కళ్యాణ్ నేతృత్వంలో జనసేన పార్టీ ఎలా ఆవిర్భవించిందో, ఏ విధంగా ప్రజల న్యాయం పోరాటానికి నిలిచిందో తెలుసుకోవాలనుందా? 2014 నుంచి 2024 వరకు జనసేన చేసిన అనేక కీలక సంఘటనలు, ప్రజా సమస్యలపై తీసుకున్న స్పష్టమైన రణనీతులు, ఇవన్నీ మీ ముందుకు ఈ వీడియోలో మాట్లాడుకుందాం. నాయకత్వం అంటే పదవి కాదు, బాధ్యత. పోరాటం అంటే రాజకీయాలు కాదు, ప్రజల ఆశయం. ఇది కేవలం ఓ పార్టీ కాదు, ఇది ప్రజా సైన్యపు గర్జన. జనసేన నిజమైన శక్తి ఏమిటో తెలుసుకోవడానికి మాతో పాటు ఉండండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియచేయండి. జనసేన పార్టీ అనేది తెలుగు సినీ నటుడు పవన్ కళ్యాణ్ హైదరాబాద్ 2014లో స్థాపించిన రాజకీయ పార్టీ. జనసేన అనగా ప్రజా సైన్యం అని అర్థం. 2014 ఎన్నికలప్పుడు నేరుగా పోటీలో దిగకుండా ఇతర పార్టీలకు మద్దతుగా నిచ్చింది. 2019 ఎన్నికలలో నేరుగా ఆంధ్రప్రదేశ్లో పోటీ చేసిన కేవలం ఒక్క సీటు మాత్రమే గెలుచుకోగలిగింది జనసేన. 2024 ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్లో టీడీపీ, బీజేపీతో కలిసి కూటమి స్థాపించి 21 సీట్లకు గాను 21 సీట్లు గెలిచి 100% స్ట్రైక్ రేట్ సాధించి విజయకేతనం ఎగురవేసింది. జనసేన పార్టీని కేంద్ర ఎన్నికల సంఘం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని గుర్తింపు పొందిన పార్టీల జాబితాలో చేర్చి గాజు గ్లాస్ గుర్తును కేటాయిస్తూ 2025 జనవరి 21న ఉత్తర్వులు జారీ చేసింది. ఈ వీడియోలో జనసేన గురించి తెలుసుకుందాం. జనసేన హిస్టరీకి వస్తే పవన్ కళ్యాణ్ 2014 మార్చి 10న ఎన్నికల సంఘాన్ని కలిసి పార్టీ పేరు నమోదు కోసం దరఖాస్తు చేశారు. 2014 డిసెంబర్ 11న ఎన్నికల సంఘం దీన్ని ఆమోదించింది. 2019 ఎన్నికల్లో పార్టీ పోటీ చేయడం దీనితో ఖరారయ్యింది. ఆవిర్భావ వేడుకలు 2022 తాడేపల్లి మండల పరిధిలోని ఇప్పటం గ్రామంలో పార్టీ ఆవిర్భావ వేడుకలు 2022 మార్చి 14న జరిగాయి. జనసేన ఆవిర్భావ సభ వేదికకు మాజీ సీఎం దామోదరం సంజీవయ్య చైతన్య వేదికగా నామకరణం చేశారు. ఏపీలో 2024లో జరిగే సార్వత్రిక ఎన్నికల్లో లక్ష్యంగా జనసేన ఈ సభను ఏర్పాటు చేసింది. 2014 మార్చి 14న జనసేన పార్టీని స్థాపిస్తున్నట్టుగా వ్యవస్థాపకుడు సినీ నటుడు పవన్ కళ్యాణ్ ప్రకటించారు. హైదరాబాదు నగరం మాదాపూర్ ప్రాంతంలోని హైటెక్ సిటీ సమీపంలో నోవెటల్ భవనంలో ఆవిర్భావ సభ నిర్వహించారు. ఆవిర్భావ సభలో కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా జనసేన పార్టీని స్థాపిస్తున్నానని ప్రకటించారు. 2 గంటలకు పైగా చేసిన ప్రసంగంలో అతను తన రాజకీయ చైతన్యం గురించి, తనపై వచ్చిన విమర్శలకు సమాధానాలు, విభజన జరిగిన తీరుపై ఆవేదన, పార్టీ విధానాలు వంటిని స్పష్టంగా వివరించారు. 2017 అక్టోబర్ 24న హైదరాబాద్లో పార్టీ ప్రధాన కార్యాలయం ప్రారంభించబడింది. జనసేన పార్టీని ఆంధ్రప్రదేశ్లోని రాయలసీమ ప్రాంతానికి చెందిన వ్యక్తి ప్రారంభించారు. ఇది అప్పట్లో వార్తాపత్రికలలో ప్రచురితమైంది. తర్వాత పవన్ కళ్యాణ్ దీనిని స్వాధీనం చేసుకున్నారు. ప్రారంభించే సమయంలో అభ్యంతర నోటీసు గురించి ఆ సమయంలో తెలుగు వార్తాపత్రికలో ప్రచారమైంది. జనసేన లక్ష్యాలు. కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకతను ప్రధాన నినాదంగా పవన్ కళ్యాణ్ ప్రకటించారు. రాజకీయాల్లో నిలకడలేమి, అవకాశవాదం, ప్రాంతీయ విద్వేషాలు రేకెత్తించడం వంటి వాటిని విమర్శించారు. ఆవిర్భావ సభలో ప్రసంగాన్ని అనుసరించి మౌలిక లక్ష్యాలుగా వీటిని చెప్పవచ్చు. బ్లాక్ మార్కెట్ వ్యవహారాల నిర్మూలన, విద్య, వైద్యం మెరుగుపరచడం, చట్టాల అమలులో అందరికీ సమన్యాయం, ప్రజాధనం వ్యయానికి కాపల, జాతీయ సమైక్యత, పార్టీ చిహ్నం జెండా గురించి, పార్టీలో రంగులు, చెగువేరా, అనేక ఇతర ప్రభావవంతమైన నాయకులు వంటి విప్లవకారులను తలపించేలా ఉంటాయి. ఈ పార్టీ చిహ్నం మన దేశం యొక్క చరిత్రను, పోరాటాలు నిర్వచించే ఒక దళములో కలయిక. తెల్ల రంగు. దీనిలోని తెలుపు నేపథ్యం భారత నాగరికత, సంస్కృతిని, అనేక వేల సంవత్సరాల నిలకడైన శాంతి, స్థిరత్వమును సూచిస్తుంది. ఎరుపు రంగు విప్లవ చిహ్నం, లోతైన నిజమైన మార్పును సూచిస్తుంది. 6 మూలల నక్షత్రం పార్టీ ఆదర్శాలకు ప్రతిరూపం.
నక్షత్రంలోని తెలుపు భాగం సరైన మార్గం చూపించే న్యాయం స్వయం ప్రకాశిత గుణాన్ని సూచిస్తుంది. కేంద్ర బిందువు, మధ్యలో ఉన్న బిందువు, ప్రతి జీవిలోనున్న ఆత్మ. ఇదే అఖండ సత్యం. వ్యక్తులుగా, దేశంగా మనం చేసే ప్రతి పనిని మూర్తిభవిస్తుంది. తెల్లని చారలు విప్లవ వాంఛకు, దాని వ్యతిరేక శక్తులకు సమూతకంగా వివరించి పక్షపాత ధోరణిని, అసమ్మతిని దూరం చేస్తాం. రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యులు. పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్గా నాదెండ్ల మనోహర్, సభ్యుడిగా నాగబాబు ఉన్నారు. జనసేన లేవనెత్తిన, అంటే ఇక్కడ పవన్ కళ్యాణ్ లేవనెత్తిన సమస్యలు: ప్రత్యేక హోదా. రాష్ట్ర విభజన సమయంలో ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా ఇస్తా అని చెప్పి 3 ఏళ్ల తర్వాత అది సాధ్యం కాదని తెలపటంపై జనసేన తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేసింది. తిరుపతి, కాకినాడ, అనంతపురంలో ఈ విషయంపై జనసేన బహిరంగ సభలను నిర్వహించింది. ఉద్దాన గ్రామ సమస్య. శ్రీకాకుళం జిల్లాలోని ఉద్దానం అనే ప్రాంతంలో దీర్ఘకాలిక మూత్రపిండ వ్యాధులతో బాధపడుతున్న కిడ్నీ ప్రజలను జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ వ్యక్తిగతంగా కలిశారు. జనసేన పార్టీ తరపున వైద్యులను, శాస్త్రవేత్తలను నియమించి ఈ సమస్యపై వివరణాత్మక నివేదికను సమర్పించామని కోరారు. 48 గంటలలోగా రాష్ట్ర ప్రభుత్వం ఈ సమస్యపై స్పందించాలని, వారికి తగు చికిత్సను అందించాలని గొంతెత్తారు. వారి ఉచిత బస్ పాసులు, పరిశుభ్రమైన తాగునీరు, ప్రతి మండలంలో డయాలసిస్ కేంద్రాలు, పరిశోధనా కేంద్రం, సమస్య యొక్క మూల కారణం తెలుసుకోవడానికి నెఫ్రాలజిస్టుల నియామకం ఏర్పాటు చేయాలని కోరారు. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం సానుకూలంగా స్పందించింది. 2017 జూలై 29న పవన్ కళ్యాణ్ ఆహ్వానాన్ని మన్నించి హార్వర్డ్ మెడికల్ స్కూల్ నుండి ఒక వైద్య బృందం ఉద్దానానికి వచ్చి ఈ వ్యాధిపై ఒక వైద్య సదస్సును నిర్వహించింది. ఈ వైద్య బృందం అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని కలిసి పరిశోధనా కేంద్రం నిర్మాణానికి కావలసిన ఆర్థిక వనరులను సమకూర్చవలసిందిగా కోరారు. ఆంధ్రప్రదేశ్ 2019 ఎన్నికలు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో గాజువాక మరియు భీమవరం 2 అసెంబ్లీ స్థానాల నుంచి పోటీ చేసి ఓడిపోయారు. తూర్పుగోదావరి జిల్లా రాజోలులో జనసేన అభ్యర్థి ఒక్కడే విజయం సాధించారు. ఆంధ్రప్రదేశ్ 2024 ఎన్నికలు. 2024లో జనసేన జనం మనసును గెలుచుకొని జయకేతనం ఎగరవేసింది. తెలుగుదేశం, భారతీయ జనతా పార్టీతో పొత్తు పెట్టుకొని పోటీ చేసింది. రాష్ట్రంలో 21 చోట్ల గెలిచి సంచలనం సృష్టించింది. పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ అన్నట్లుగానే సంచలన విజయాన్ని నమోదు చేసింది. అధికార వైసీపీ కాంగ్రెస్ పార్టీ సాధించిన సీట్ల కంటే రెట్టింపు సీట్లు గెలిచింది. జగన్ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా 170 స్థానాల్లో పోటీ చేసి కేవలం 11 స్థానానికి మాత్రమే పరిమితమైతే, జనసేన 21 సీట్లలో పోటీ చేసి అన్నిట్లోనూ గెలిచి 100కు 100% ఫలితం నమోదు చేసింది. శాసనసభలో తెలుగుదేశం తర్వాత అత్యధిక స్థానాలున్న రెండో పార్టీగా జనసేన అవతరించింది. ఈ ఎన్నికల్లో సాధించిన సీట్లతో జనసేనకు గాజు గ్లాసు గుర్తును ఎన్నికల సంఘం శాశ్వతంగా కేటాయించింది. మొదటి నుంచి సత్తా చూపిస్తున్న ఉభయ గోదావరి, విశాఖపట్నం జిల్లాలోనే కాకుండా ఉత్తరాంధ్ర, కృష్ణా, గుంటూరు, రాయలసీమ జిల్లాలోనూ విజయం జనసేనకు కొత్త ఉత్సాహాన్ని నింపింది. ఎస్సీ ఎస్టీ రిజర్వ్డ్ నియోజకవర్గాల్లోనూ ఆ పార్టీ సత్తా చాటింది. పిఠాపురం శాసనసభ స్థానం నుంచి 70,354 ఓట్ల మెజారిటీతో గెలిచిన జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ తొలిసారి శాసనసభలో అడుగుపెట్టారు. 800 కోట్ల విలువ చేసే గోదావరి మెగా అక్వా ఫుడ్ పార్క్ పశ్చిమ గోదావరిలోని జొన్నలగరువు, తండ్రూరు, కంపలవేటపూడి, నర్సాపూర్ ప్రదేశాలకు చేరువలో నెలకొల్పబడుతుంది. ఈ ఫుడ్ పార్క్ వలన చుట్టుప్రక్కల ఉండే జల వనరులపై, అక్కడ నివసించే ప్రజలపై దుష్ఫలితాల గురించి అటు ప్రభుత్వం కానీ ఇటు ఫ్యాక్టరీ యాజమాన్యం కానీ ప్రజలకు తెలుపలేకపోయారు. 100 కిలోమీటర్ల దూరంలోపే ఉన్న జొన్నల గరువు ప్రజలు ఇది భద్రతా నియమాలకు విరుద్ధం అని ఆరోపించారు. ఫ్యాక్టరీ యాజమాన్యం 10 మంది నిరసనకారులపై చొరబాటు, ఆస్తులను ధ్వంసం చేయటం కేసుల పెట్టగా పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. ఈ గ్రామస్తులు చివరి ప్రయత్నంగా పవన్ కళ్యాణ్ను కలిశారు. ఈ సమస్యపై కూలంకషంగా అధ్యయనం చేసిన పవన్ కళ్యాణ్, ఫ్యాక్టరీని వేరొక చోటకు మార్చాల్సిందిగా సూచించారు. గ్రామస్తులకు
పవన్ కళ్యాణ్ సంపూర్ణ మద్దతు ప్రకటించారు. మార్చి 2017 నాటికి ఈ ఫుడ్ పార్క్ నిర్మాణాన్ని ఆపివేయబడింది. కట్ చేసే 2024 శాసనసభ ఎలక్షన్స్. ఒక నాయకుడి లక్షణం ప్రజల సమస్యలను తనవిగా భావించడం. పవన్ కళ్యాణ్ అందులో అసలైన నాయకత్వం చూపిస్తున్నారు. సినిమాలో హీరోగా మెరిసిన వ్యక్తి నిజ జీవితంలో జననేతగా మారిన ఘనత పవన్ కళ్యాణ్ది. జనసేన కేవలం ఓ పార్టీ కాదు, ప్రజాశక్తిని చాటే ఉద్యమం. పవన్ కళ్యాణ్ ఓ నాయకుడు మాత్రమే కాదు, ప్రజల మనసు గెలుచుకున్న యోధుడు. ఈ పోరాటం ఇప్పుడే మొదలైంది. ప్రజా సంక్షేమమే లక్ష్యం. పవన్ కళ్యాణ్ నాయకత్వంలో జనసేన భవిష్యత్తును ఎలా మారుస్తుందో మీరు కూడా ఈ చర్చలో భాగం కావాలి. మీ అభిప్రాయాలు కామెంట్ చేయండి. జనసేన గురించి మీ దృష్టికోణం ఏమిటో మాకు తెలియచేయండి. మీరు మా కంటెంట్ని ఇష్టపడితే లైక్ అండ్ షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మరిన్ని వివరాల కోసం, మరిన్ని వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. జై హింద్.